బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని పాల్గొని ఆచంట సెంటర్ నుండి విద్యార్థులు, అధికారులు, నాయకులతో మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కేంద్రాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పితాని ప్రారంభించారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని పితాని కోరారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అధికారుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 19 తారీఖున రాష్ట్రం నలుమూలలా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ప్రజలతోటి సమైక్యమై, అధికారులతో సమైక్యమై ఈ కార్యక్రమాన్ని ప్రజలకి చేరువయ్యే కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఇంటిలో పాటు ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ పరిశుభ్రాలు కాపాడమని, పరిశుభ్రాల్లో మీ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆరోగ్యమైన రాష్ట్రంగా తయారు చేయడంలో ఈ పాత్ర ప్రతి కుటుంబంలోనూ కూడా కావాలని, విద్యార్థి లోకం కావాలని, ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉండే, దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని ఈ భారతదేశంలో కాపాడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టాం. దాంట్లో భాగంగానే నిన్న వరకు తడి చెత్త, పొడి చెత్త, లేదు రీసైక్లింగ్ ప్లాస్టిక్ అనే మాట ఉండేది. ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ విభాగాలు కూడా, ఏదైతే మనం ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాట్లాడినప్పుడు ఐటీ అనేవాడు, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మారిపోతున్న యుగంలో ప్రతి భాగం కూడా పనిచేయని విభాగాలు ఉంటాయి. దాన్ని రోడ్డు మీద వేయకుండా, లేదు చెత్తకుండీ లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ పంచాయతీ స్థలాల్లో పంచాయతీ యొక్క అధికారులకి అప్పచెప్పే కార్యక్రమం కానీ, మున్సిపాలిటీకి అప్పచెప్పే కార్యక్రమం కానీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా 19 ఏప్రిల్ తారీఖున నేరుగా వెళ్ళేవి ఖచ్చితంగా